మరి నెలంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడి మరొక నూతన మాసంలో మనం ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు. మరి కృప చూపించిన దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. అందరూ కూడా గట్టిగా దేవుని నామాన్ని మహింపరచాలని కోరుతున్నాను. మనం గడిచిన నెలంతా కూడా ఎన్నో పరిస్థితులు గుండా మనము ప్రయాణం చేస్తాం. ఎన్నో పరిస్థితులు గుండా మన జీవితం ముందుకు వెళ్ళింది. కానీ దేవుని కృపచేత మరలా ఆయన సన్నిధిలో మనము సజీవ లెక్కలు ఉండడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. గడిచిన మరి 2 వారాలుగా మనము ఒక న్యూ సిరీస్ని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఒకరికి ఒకరు, వి నీడ్ ఈచ్ అదర్. ఒకరికి ఒకరుగా మనం మనకు కావాలి. అందుకే ఒక సంఘంగా మనం ఇక్కడ కూడి ఉన్నాం కదా. మనలో మనందరికి కూడా రిలేషన్స్ ఉన్నాయా? వేరు ప్రాంతాల నుంచి వచ్చాం. మనం ఉన్న పుట్టిన స్థలం వేరు, మన పుట్టిన స్థలము వేరు, మన ప్రాంతాలు వేరు, మన నేపథ్యాలు వేరు. అయితే ఇక్కడ మనందరం కూడా కూడి ఉండడానికి కారణం ఏంటంటే మనం అందరికి ఒక రిలేషన్ ఉంది. క్రీస్తు శరీరంలో ఒక భాగము, క్రీస్తు శరీరంలో ఒక భాగముగా ఈరోజు ఇక్కడ అందరం కూడా ఒకరికి ఒకరుగా మనం కూడుకొని ఉన్నాము. ఒకరిగా మనము కలిసి దేవుని ఆరాధన చేయడానికి దేవుడిచ్చిన యొక్క మరి ప్రార్థనా స్థలంలో మనం కూడి ఆయన స్తుతించే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. గడిచిన 2 వారాలు మనం చూసాము. ఒకరికి ఒకరు అనే అంశంతో మనం వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఒకరికంటే మరొకరిని యోగ్యులుగా ఎంచుకోవాలి. ఏ ఒక్కరిని కూడా మనం తక్కువగా చూడకూడదు. వారి యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ బట్టి, లేకపోతే వారికి ఉద్యోగాన్ని బట్టి, వారి స్థాయిని బట్టి, వారి స్థితిని బట్టి ఏ ఒక్కరిని కూడా దేవుని కుటుంబంలో మనందరం ఇక్కడ కూడి ఉన్నాము. ఏ ఒక్కరిని కూడా మనం తక్కువగా మనం చూడకూడదు. మనకంటే వేరొకరిని యోగ్యులుగా మనము ఎంచుకోవాలి. గడిచిన వారం మనం చూసాము, ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకునడి. అంటే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, ఒక సంఘముగా క్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉంటున్న మనము ఒక సహోదరుడి గురించి ఇంకో సహోదరుడు పట్టించుకోవాలి. ఒక సహోదరి కొరకు ఇంకొక సహోదరి పట్టించుకోవాలి. అది ఏ విధంగా మనం బుద్ధి చెప్పుకోవాలి, ఏ విధంగా వారిని మనం ఆత్మీయంగా దేవుని మార్గంలో నడిపించాలో గడిచిన వారం మనము ఆ యొక్క బిబ్లికల్ ప్రిన్సిపల్స్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం చూడబోతున్న అంశము ఒకరినొకడు వందనములు చేయడి. ఒకరినొకడు వందనములు చేయడి. గ్రీట్ ఈచ్ అదర్. ఇక్కడ పౌలు భక్తుడు ఇంకా అద్భుతమైన మాట ఏంటంటే గ్రీట్ ఈచ్ అదర్ విత్ అ హోలీ కిస్ అని ఉంది. గ్రీట్ ఈచ్ అదర్ విత్ ఎ హోలీ కిస్. ఇప్పుడు దేవుని కుటుంబంగా మన అందరం కూడా వచ్చాం. మన కొన్ని కుటుంబాలు మనం చూస్తుంటాము, ఉదయాన్నే లేచిన వెంటనే ఫాదరు లేకపోతే మదరు వారి పిల్లలకు గుడ్ మార్నింగ్ అని చెప్తుంటారు కదా. పిల్లలు వారి డాడీకి గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్తుంటారు కదా. అంటే ఒక ఫ్యామిలీలో దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ కల్చర్, దే ఆర్ కల్టివేటింగ్ ఏ కల్చర్. అంటే ఉదయం లేచిన వెంటనే అంటే ఆ ఇంట్లో ఆ రీతిగా వారికి ఒక ఆత్మీయ ఒక సహవాసం అన్నమాట. ఒక ఫ్యామిలీగా వారికి ఉన్న బాండింగ్ని బట్టి ఆ విధంగా వారు ఒకరినొకరు మరి గ్రీట్ చేసుకుంటుంటారు. మరి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఒకరినొకరు గ్రీట్ చేసుకోవాలి కదా, పలకరించుకోవాలా. చాలా సందర్భాల్లో సంఘముగా మనం ప్రతి వారం కూడి ఉంటున్నాం, ప్రతి వారం గ్యాదర్ అవుతున్నాం కదా. మనం వారంలో ఒక్కసారి బై గాడ్స్ గ్రేస్ మన సంఘానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే వెన్స్డే ఒక సర్వీస్ ఉంది, ఫ్రైడే మార్నింగ్ ఒక సర్వీస్ ఉంది, ఫ్రైడే ఈవినింగ్ ఒక సర్వీస్ ఉంది. అంటే ఏదో సందర్భంలో ఏదో సమయంలో సంఘముగా మనం కలుస్తూ ఉన్నాం. సంఘముగా కలుస్తూ ఉన్నప్పుడు ఇట్ ఈజ్ ఎ కమాండ్. మనం ఒకరినొకరు పలకరించుకోవాలి, ఒకరినొకరు మనం గ్రీట్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో వీఆర్ నాట్ లైక్ దట్. అలా చేయట్లేదు. మనం ఏం చేస్తుంటామంటే మనకు తెలిసిన వాళ్ళనే పలకరిస్తుంటాం చాలా సందర్భాల్లో. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్నవారు అందరికీ తెలుసా అంటే, ఒకవేళ కమిటీలో పనిచేస్తున్న వారి గురించి మీకు అందరికీ తెలుసు, ఒక పాస్టర్ గారు మీకు అందరికీ తెలుసు. కానీ సంఘ విశ్వాసం ఉంటున్న మనము ఇంకొకరికి ఎంతమందికి మనం తెలుసు, ఎంతమందిని మనం పలకరిస్తున్నామంటే పలకరించట్లా. మన సంఘంకి వచ్చినప్పుడు
మనం కలిసినప్పుడు ఇమీడియట్ కొంతమంది ఏం చేస్తారంటే అయిపోయిన వెంటనే కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్, జస్ట్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది ఒకసారి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కొంతమంది వెంటనే వెళ్ళిపోతుంటారు. మనం ఫెలోషిప్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటో తెలుసా? గివ్ సమ్ టైమ్ టు హ్యావ్ కాఫీ ఆర్ టీ, హ్యావ్ స్నాక్స్ అండ్ గ్రీట్ ఈచ్ అదర్. అది ఉద్దేశం. అక్కడ తినడం అనేది ప్రాధాన్యత కాదండి. అక్కడ మిమ్మల్ని అక్కడ ఒక 5 minutes లేకపోతే 10 minutes అక్కడ ఆపణ యొక్క ఉద్దేశం ఏంటంటే టు గ్రీట్ ఈచ్ అదర్, ఒకరిని ఒకరు వందనాలు చెప్పుకోవాలనే ఉద్దేశం అన్నమాట. మరి ఎందుకంటే వారం అంతా కూడా మన పనుల్లో మనం ఉంటాం. మన కష్టాలు, మన ఇబ్బందులు, మన పనులు, మన వ్యాపకాలు ఇవన్నిటితో ఉంటాం. మరి మన దేవుని సంఘంగా వచ్చినప్పుడు ఒకరిని ఒకరిని పలకరించుకోవాలి. టుడే అన్వర్డ్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక విశ్వాసగా మీరందరూ కూడా, ఎల్డర్స్ అయినండి, పాస్టర్ గారైనా, ఇక్కడున్న మనందరం కూడా ఒకటే ఆలోచన చేయాలి. తెలిసిన వారే కాదు, ప్రతి వారం తెలియని వారిని పలకరించడం ప్రయత్నం చేయండి. ప్రతి వారం కూడా తెలియని వారిని పలకరించడానికి మీరు ప్రయత్నము చేయండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనందరం కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్స్ట్రోవర్ట్స్, ఇంట్రోవర్ట్స్ ఉంటారు పర్సనాలిటీస్లో కదా. ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్. ఎక్స్ట్రోవర్ట్ అంటే దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ అన్నమాట. వాళ్ళే పలకరిస్తారు. జార్జ్ బ్రదరు ఎలా ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఆ విధంగా ఇనిషియేట్ చేయరు. ఇంట్రోవర్ట్స్ ఏంటంటే దే ఆర్ సో ఐసోలేటెడ్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పలకరించాలి. అంటే ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ అందరికీ ఉంటాయి. ఈ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ అందరికీ ఉంటాయి. దాంట్లో 2 categories ఖచ్చితంగా ఉంటారు. అయితే దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు అలా ఉండకూడదు. మనం ఎక్స్ప్రెసివ్గా ఉండాలి. అంటే వీ హ్యావ్ ఎ రిలేషన్, మనకు ఒక సంబంధం ఉన్నది. అందుకే కదా మనం ఎక్కడున్నాం. మీరు ఎక్కడో ఉదయం నుంచి ఆతృతగా పరుగున ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకుని, లేకపోతే మన చర్చ్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఓన్ వెహికల్స్తో ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే కుటుంబాన్ని కలుసుకోవడానికి, కుటుంబం కలుసుకుని దేవుని స్తుతించడానికి, మన తండ్రి అయిన దేవుని మనము స్తుతించడానికి, ఆరాధన చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకరు పలకరించుకున్నప్పుడు ఎంత ఆదరణగా ఉంటుందండి. చాలా సందర్భాల్లో కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. లాస్ట్ టైం కూడా నేను షేర్ చేసుకున్నాను. నేను చర్చ్కి వచ్చి వెళ్ళిపోతున్నానండి, చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను, నన్ను ఎవరు పలకరించనండి. అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే గుర్తింపు ఉన్న వాళ్ళే పలకరిస్తుంటారు. కొంతమంది గుర్తింపు ఉన్నవాళ్ళే పలకరిస్తుంటారు. గుర్తింపు లేని వాడిని ఎవరో పలకరించరు. ఆ విధంగా ఉండకూడదు. దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు దేర్ ఈజ్ నో డిస్పారిటీ, దేర్ ఈజ్ నో బ్యారియర్స్. ఏమి మన గ్యాప్స్ ఉండకూడదు. వారు ధనవంతులైనా, వారు బాగా చదువుకున్నవారైనా, మంచి ఉద్యోగం చేస్తున్నవారైనా, ఇక్కడ డిస్పారిటీస్ ఏమీ లేవండి. వీఆర్ వన్. మనం అందరం కూడా దేవుని దృష్టిలో ఒకటిగా ఉన్నాము. నీ ఆలోచన కూడా అలాగే ఉండాలి, నీ ఉద్దేశం కూడా అలాగే ఉండాలి. దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఒకరిని ఒకరు పలకరించుకోవడం అనేది ఖచ్చితంగా మనము పాటించాలి. అయితే కల్చరల్గా మనం చూసినప్పుడు పలకరించుకునే యొక్క వాటిలో కల్చర్స్లో మనం చూసినప్పుడు ఒక కల్చర్ నుంచి ఒక కల్చర్ వేరియస్ అవుతుందన్నమాట. డిఫరెన్సెస్ ఉన్నాయి మనకి. కొంతమంది కలుసుకున్నప్పుడు వాళ్ళని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, అది కల్చర్. కొంతమంది కలుసుకున్నప్పుడు హక్ చేసుకుంటారు, అది కొన్ని కల్చర్స్లో అది యాక్సెప్టబుల్. కొంతమంది కల్చర్స్లో ముద్దు పెట్టుకుంటారు, కొన్ని కల్చర్స్లో వాళ్ళు ఏం చేస్తుంటారు, ముద్దు పెట్టుకుంటుంటారు. ఈ విధంగా అంటే వారు కలిసిన వెంటనే చేతులు ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, హక్ చేసుకోవడం, లేకపోతే ముద్దు పెట్టుకోవడం, వారి సాంప్రదాయాల్లో వారు దాన్ని పాటిస్తున్నారు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు వ్రాసిన మాటను మనం చూసినట్లయితే, మరి రోమాపత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూసినట్టు 16 రోమాపత్రిక 16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయడి. అయితే ఇక్కడ ఈ యొక్క మాటలు మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ దినాన్ని మనం నేర్చుకోవాలి. ఇక నుంచి వీ నీడ్ టు ట్రై టు ఇన్కల్కేట్, దాన్ని అలవరుచుకోవాలి. ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ఉన్న సంఘ విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా ఒక అమెండ్మెంట్ చేసుకోండి, లేకపోతే ఒక రిజల్యూషన్ చేసుకోండి. నేను సంఘంకి వచ్చినప్పుడు ఇంట్రోవర్ట్గా నేను ఉండకూడదు. అంటే నేను చాలా రిజర్వ్డ్గా, కొంతమంది ఆ విధంగా ఉంటారు. ఒకవేళ నీ పర్సనాలిటీ అదే ఉండొచ్చు,
బట్ ట్రై టు చేంజ్ యువర్ పర్సనాలిటీ. నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం ప్రయత్నం చేయండి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు కొద్ది మందితో అయినా పలకరించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నువ్వు అటు రీతిగా పలకరించినప్పుడు దే ఫీల్ బిలాంగింగ్నెస్ అన్నమాట. గడిచిన దినాలు ఒక సహోదరు నాతో చెప్పాడు, నేను చాలా సంవత్సరాలు చర్చకు వస్తున్నానండి, నన్ను ఎవరు పలకరించట్లేదని చెప్పి. చాలా సంవత్సరాల నుంచి నేను చర్చకు వస్తున్నాను. మన ఒక సహోదరు కూడా నాకు తెలియజేశారు, మన ఒక సిస్టర్ కూడా నాకు తెలియజేశారు. ఆ సిస్టర్ అన్నారు, మమ్మల్ని ఎవరి పలకరించట్లేదని చెప్పి. అంటే నేను అనుకున్నాను ఇది 2-వే రిలేషన్షిప్. ఈ పలకరింపు అనేది ఇట్స్ ఎ 2-వే రిలేషన్షిప్. మనం వెళ్ళి పలకరిస్తున్నప్పుడు వారు కూడా పలకరించాలి. అది క్రమం, అది మర్యాద కూడా. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, ఇక్కడ ఉన్న మనందరం కూడా ఈ రోజు నుంచి మన యొక్క సంఘముగా ఉంటున్న మనందరం కూడా దయచేసి మీకు తెలిసిన వారినే పలకరించదు. ఒక చోట స్టాటిక్గా ఉండిపోద్ది. అక్కడ చాలాసార్లు మనం ఏం చేస్తుంటే ఓ పక్కన అలా స్టాటిక్గా ఉండిపోతున్నాం. ఉండొద్దు, ఆ విధంగా స్టాటిక్గా మీరు ఉండిపోవద్దు. జస్ట్ మూవ్ అరౌండ్, అలా తిరగండి. దేవుడు మనకు ఒక ప్లేస్ ఇచ్చాడు కదా, వర్షిప్ ప్లేస్ ఇచ్చాడు, కోర్ట్యార్డ్ ఇచ్చాడు. చక్కగా వీ హ్యావ్ సమ్ ఫెలోషిప్స్ ఆల్సో, అంటే క్లోజ్గా మనం మూవ్ అవడానికి సహవాసాలు కూడా మనకి ఉన్నాయి. బట్ ఆఫ్టర్ ద సర్వీస్ మనం కలిసినప్పుడు ఒకరినొకరు పలకరించుకోవడానికి ప్రయత్నం చేయండి. సహోదరి ప్రైజ్ లార్డ్, సహోదరుడు ప్రైజ్ లార్డ్. అయితే వీ నీడ్ టు ఫాలో కొన్ని బౌండరీస్ మనకు ఉన్నాయి. పాస్టర్ గారుగా మా యొక్క అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది, పాస్టర్ గారుగా మా అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది, ఎల్డర్స్గా వారి అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది, విశ్వాసాలుగా మీ అప్రోచ్ డిఫరెంట్గా ఉండాలి, ఎల్డర్లీ పీపుల్గా వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత సంఘంలో కొన్ని సందర్భాల్లో కొన్ని మంచి విషయాలు, లేదా కొంతమంది మరి బర్త్డేస్ గురించి మనం ఇక్కడ నోటిఫై చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని సాడ్ న్యూస్ గురించి ఇక్కడ నోటిఫై చేస్తుంటాం. విచ్ మీన్స్ నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత వారిని అభినందించడం, వారిని విష్ చేయడము, ఒకవేళ ఒకళ్ళు బాగాలేకపోతే వారిని పలకరించి వారి కొరకు ప్రార్థన చేయడము, లేకపోతే వారి యొక్క సాడ్ ఇన్సిడెంట్స్ వారి జీవితంలో జరిగినప్పుడు వారిని ఆదరించడం, అది చేయాలి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నోటిఫైయింగ్ హియర్. అది మీరు వినడమే మాత్రం కాదు, వారిని పలకరించడం. ఒకవేళ మీరు కొన్ని సందర్భం ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో దూరంగా మీరు వెళ్ళి వారిని పరామర్శించలేకపోవచ్చు, వారితో రిలేషన్ మీకు లేకపోవచ్చు కదా, దూరంగా వెళ్ళలేకపోవచ్చు. కానీ సంఘంగా వచ్చినప్పుడు అట్లీస్ట్ ఇట్స్ ఎ కర్టసీ, ఇట్ ఈస్ ఎ కర్టసీ. వారిని గ్రీట్ చేయడం, వారిని ఆదరించడం, వారిని బలపరచడం, అది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే అది చేస్తామో తోటి విశ్వాసులు, తోటి సహోదరులు ఒక బిలాంగింగ్నెస్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఈ చెప్పిన మాట నుంచి 4 ప్రాముఖ్య విషయాలు ఈరోజు మనం చూడబోతున్నాము. వాటిని ఒక విశ్వాసిగా మనం అందరం కూడా దాన్ని అవలంబించాలని పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మొట్టమొదటిగా చూసినప్పుడు పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయుడి. ఇక్కడ పౌలు భక్తుడు ఈ మాటనే 4 సందర్భాల్లో రాశాడు. ఒక్క పౌలు భక్తుడే. చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 16:15 ఇక్కడ 16-15 చదివాం కదా. ఇది రెండోది మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేయండి. ఇది రెండో సందర్భం. మూడో సందర్భం చూసినప్పుడు 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేసుకుని. చూసారా, ఇక్కడ మూడో సందర్భం చూస్తున్నాం. 4వ సందర్భం చూద్దాం. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికీ వందనములు చేయడు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికీ వందనములు చేయడు. ఇది పౌలు భక్తుడు రాస్తున్నాడు 4 సందర్భాల్లో. అయితే పేతురు భక్తుడు కూడా రాస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు, ప్రేమగల ముద్దుతో ఒకనితో ఒకడు వందనములు చేయండి. ఓకే, కాబట్టి ఇక్కడ 5 సందర్భాల్లో ఇక్కడ పవిత్రమైన ముద్దుతో వందనములు చేయండి.
4 సందర్భాల్లో. ఇంకో సందర్భంలో ప్రేమతో ముద్దుతో ఒకరినొకడు వందనము చేయడని రాస్తున్నారు. 4 ప్రాముఖ్య విషయాలు మనం చూసినట్లయితే, మొట్టమొదటిది పవిత్రత గురించి. అంటే మనం సంఘముకు వచ్చినప్పుడు మనం ఇక్కడ పరిశుద్ధమైన స్థలానికి వచ్చాం. ఇదేంటిది? పరిశుద్ధమైన స్థలం అంటే దేవుడు నివసించే స్థలము, దేవునికి నివాసయోగ్యమైన స్థలము. అందుకే ఒక సంఘముగా మనం కూడి ఇక్కడ ఆరాధన చేయడానికి వచ్చాం, సంఘంగా కూడి దేవుని స్తుతించడానికి వచ్చాం. ఇక్కడ పవిత్రతకు ముఖ్యమైన స్థానము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన బిడ్డలైన వారందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు కదా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలైన వారందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. వాక్యం అదే చెప్తుంది కదా ప్రసంగిలో, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనం ఈ పరిశుద్ధమైన ప్రాంగణంలో ఉంటున్న మనం కొన్ని విషయాలు మనం గమనించుకోవాలి. అదేంటంటే, ఇక్కడ మనం వందనాలు చెప్పినా కూడా పవిత్రతతో వందనాలు చెప్పాలంట. పవిత్రతో. ఎందుకంటే మన ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉండాలి. మన ఇంటెన్షన్స్, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు చాలా ప్యూర్గా ఉండాలి. మన ప్రవర్తన, బిహేవియర్ కూడా పవిత్రంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రాంగణం, అది మనం గమనించాలి. ఈ ప్రాంగణంలో నువ్వు మాట్లాడే మాట, కొన్ని సందర్భాల్లో సంభాషణలు ఉంటాయి. ఈ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ వేరు వేరు విషయాలు మాట్లాడుతుంటారు. దయచేసి మాట్లాడద్దు, ఇక్కడ మాట్లాడద్దు. మీరు దేవుని యొక్క ప్రాంగణానికి వచ్చినప్పుడు ఇక్కడ నీ సంభాషణ ఎలా ఉందో నువ్వు చూసుకోవాలి. ఇక్కడ చాలామంది జోక్ చేస్తూ మాట్లాడుతుంటారు, సర్కస్టిక్గా మాట్లాడుతుంటారు, కామెడీగా మాట్లాడుతుంటారు. దయచేసి అలాంటివి చేయొద్దు. ఇక్కడ అటు రీతిగా చేయొద్దు. నీ సంభాషణ చాలా పవిత్రంగా ఉండాలి. నీ సంభాషణ చాలా పవిత్రంగా ఉండాలి. నీ ఆలోచనలు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని ఆరాధన చేయడానికి వచ్చావు, ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చావు, దేవుని బిడ్డలతో సహవాసం చేయడానికి వచ్చావు. నీ ఆలోచనలు, నీ రిలేషన్షిప్స్ పవిత్రంగా ఉండాలి. ఇక్కడికి నీ ఆలోచనలు, నీ రిలేషన్షిప్స్ పవిత్రంగా ఉండాలి. అపవిత్రతకు ఇక్కడ స్థానం లేదు. అపవిత్రమైన ఆలోచనలకు ఇక్కడ స్థానము లేదు. అపవిత్రమైన సంబంధాలకు ఇక్కడ స్థానము లేనే లేదు. నీ సంభాషణ పవిత్రంగా ఉండాలి, నీ సంబంధాలు పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, నీ యొక్క ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. ఈ యొక్క స్పనాంగణంలో నీ ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. వాక్యం చూస్తున్నట్లయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14-16 చూసినట్లయితే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, ఇక్కడికి వచ్చినప్పుడు సమస్త ప్రవర్తన యందు, మీ మాటలు, మీ క్రియలు, మీ ఆలోచనలు, మీ సంబంధాలు ఏదైనా సరే ఈ పరిశుద్ధమైన ప్రాంగణంలో అది పవిత్రంగా ఉండాలి. అది పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండి నువ్వు వందనాలు చెప్పడంలో దీంట్లో తప్పేమీ లేదు. పవిత్రంగా ఉండి నువ్వు పవిత్రమైన ఆలోచనలు కలిగి, పవిత్రమైన తలంపులు కలిగి, పవిత్రమైన మాటలు కలిగి నువ్వు ఎవరితో నువ్వు వందనాలు చెప్పినా దాంట్లో తప్పేం లేదు. యు హ్యావ్ ఎ బ్యాడ్ ఇంటెన్షన్, దురుద్దేశము, దురాలోచనలు, తప్పు ఆలోచనలు కలిగి, అపవిత్రమైన ఆలోచనలు కలిగి, అపవిత్రమైన మాటలతో ఏ ఒక్కరితో నువ్వు మాట్లాడము ఇక్కడ సరికాదు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరం కూడా ఇక్కడ వందనాలు చెప్పడంలో కొన్ని ప్రాముఖ్య విషయాలు మనం అండర్లైన్ చేసుకోవాలి. పవిత్రతతో వందనాలు చెప్పాలి. నీ ఇంటెన్షన్ ప్యూర్గా ఉండాలి. నువ్వు ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. నువ్వు ఎవరికైనా వందనాలు చెప్పచ్చు, కానీ అది పవిత్రతతో మాత్రమే చెప్ప. నీ సమస్త ప్రవర్తన యందు పవిత్రంగా ఉండాలి. అది మొట్టమొదటిది. రెండోది చూసినప్పుడు పౌలు భక్తుడు తను చేసిన పరిచర్యలో ఏ ఒక్కరిని మర్చిపోలేదండి. ఎంత అద్భుతమైన మాటలు మనం చూసినట్లయితే రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఇట్స్ ఏ యూనిక్ ప్యాసేజ్ అని చెప్పాలి. బైబిల్లో ఒక యూనిక్ ప్యాసేజ్ ఉందంటే గ్రీటింగ్స్ గురించి,
ఆ ప్యాసేజ్ అంతట్లో కూడా 22 సార్లు వందనాలు అని చెప్పడం జరిగింది. 22 సార్లు ఆ ప్యాసేజ్ అంతట్లో. అంటే ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ద ప్యాసేజ్ ఆఫ్ గ్రీటింగ్స్ అని చెప్పాలి. దిస్ ఈజ్ ద ప్యాసేజ్ ఆఫ్ గ్రీటింగ్స్ అని చెప్పాలి. ఇక్కడ ఆ ప్యాసేజ్లో పేర్లను ప్రస్తావిస్తున్నాడు. ఆ పేర్లు మనం ఉచ్చరించడానికి కూడా కష్టం. కొన్ని పేర్లు మనకు గుర్తుంటాయి. అయితే నేను ఐ ట్రై టు రీడ్ సమ్, అన్నీ కాదు, నేను కొన్ని మన యొక్క దీని గురించి నేను కొన్ని చదువుతాను. నేను ఇక్కడ 16వ అధ్యాయము, రోమాపత్రిక 16వ అధ్యాయము 3 నుంచి మనం చూద్దాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. ఏంటి భార్య భర్తలు ఎదురు అంటే టుగెదర్గా ఉంది కదా, వారి భార్య భర్తలు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకు తెగించిరి అంట. అంటే పరిచర్యలో పౌలు భక్తునికి వీరు సహకారులుగా ఉన్నారు. పౌలు భక్తునికి వారు సహకారులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వీరు ఎంతటి మనస్సు కలిగి ఉన్నారంటే పౌలు భక్తునితో పరిచర్య చేయట్లో వారి ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదంట. వారి ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా పౌలు భక్తునితో పరిచర్యలో వారు ఏకీభవించిన మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. అందుకే పౌలు భక్తులు అక్కడ వందనాలు చెప్తూ అకుల్లా పిస్కిల్ల వారు ప్రాణాన్ని సైతం వారు లెక్క చేయలేదు అనే మాట మనం చూస్తున్నాం. నిజమే, దేవుని సంఘంగా ఉంటున్న మనం పరిచర్య చేస్తున్నప్పుడు నీలో అంతటి మనసు ఉందా? అంతటి గొప్ప మనసు ఉందా? ఒకసారి ఒక మాట అంటేనే మనం మానేస్తున్నాం చర్చి. ఒక మాట అంటేనే చర్చి మానేస్తున్నాం, ఇంక మాట పడం. ఒక్క మాట, ఒక దైవజనులన్నా ఒకవేళ పెద్దలు ఎవరైనా సరే ఒక చిన్న మాట అన్నా అనుకోండి, అంతే, ఇంకా చర్చ్ మానేయడమే. ఒకసారి ఆలోచించండి. ఇట్స్ నాట్ లైక్ దట్. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? నా కొరకు చేయదు, ఎల్డర్స్ కొరకు చేయలేదు, దేవుని కొరకు నువ్వు చేస్తున్నావు. నువ్వు దేవుని కొరకు చేస్తున్నప్పుడు దేవుని మెప్పు కొరకే నువ్వు చేయి. చాలా సందర్భాల్లో మనం పాపులర్ అవ్వాలి, మనుషులు గుర్తించాలి, ఈ ఆలోచనలు ఉంటున్నాయి. దయచేసి అది మంచిది కాదు. ఇక్కడ అకుల ప్రిస్కిల్ల గురించి పౌలు భక్తుడు ఈ ఉత్తరంలో ఆయన ప్రత్యేకంగా రాశాడంటే వారిని గురించి మాట్లాడుతూ వారి గురించి నా ప్రాణము కొరకు తమ ప్రాణమునిచ్చుటకే వారు తెగించిరి అనే మాట ఈ అకుల ప్రిస్కిల్ల గురించి రాయడం జరిగింది. అంటే వారు దేవుని కొరకు, దేవుని సేవ నిమిత్తము ఎంతగా వారు సమర్పణతో వారు పరిచర్యలో పాలు పంచుకున్నారో వారి గురించి మనం మాట్లాడుకోవచ్చు. మరొక మాట మనం చూసినట్లయితే ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమునై ఉన్న నా ప్రియుడగు ఎఫెనెటుకు వందనములు అని చెప్తున్నాడు. నా ప్రియుడగు అంటే పౌలు భక్తుడికి పరిచర్యలో చాలా ప్రియమైన వాడుగా, పౌలు భక్తుడికి మరి చాలా ప్రియమైన వాడుగా, ఆసియాలో క్రీస్తునకు ప్రథమ ఫలమైన వాడు అంటే మొట్టమొదటిగా దేవుని అంగీకరించిన వాడు, అతన్ని నా ప్రియమైన వాడు అనే మాటను అక్కడ సంబోధించినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారికి కొంతమంది క్లోజ్గా ఉండొచ్చు, అది తప్పేం లేదు. పరిచర్య చెడులో ప్రేమపూర్వకంగా వారు కొంతమంది చేస్తుంటారు, వారి టైంని వెచ్చించి. కొన్ని సందర్భాల్లో పెద్దలకు కొంతమంది సంఘానికి పరిచర్య చేస్తుంటారు. అంటే దేవుని ప్రేమను బట్టే చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం కూడా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ మనుషులు మేము అభినందించలేకపోవచ్చు, బహిరంగంగా మిమ్మల్ని మెచ్చుకోలేకపోవచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నేను చెప్తాను, చివరిలో ఒక వాక్యం చెప్తాను. కాబట్టి ఇక్కడ రెండవదిగా మనం చూసినప్పుడు ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమైన నా ప్రియుడుకు ఎఫెనెటుకు వందనాలని చెప్తున్నారు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు ఎక్కడో మరియ ఉందండి, ఇక్కడ ఇంకొక మరియ ఉంది. ఈ మరియ ఏం చేస్తుందో తెలియదు, కానీ ఆమె గురించి అయితే మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియ అని చూస్తుంది. అంటే దేవుని పరిచర్య కొరకు ఎంతో ప్రయాసపడిన మరియను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే వారు చేసిన పరిచర్య దేవుని కొరకు, దేవుని బిడల కొరకు, దేవుని సంఘము కొరకు, దైవజనుల కొరకు వారు చేసిన పరిచర్యను గురించి ఇక్కడ పౌలు భక్తుడు ఇక్కడ స్పెసిఫిక్గా వారిని గూర్చి రాస్తూ, వారు పేరును ఉచ్చరిస్తూ ఇక్కడ వారికి వందనాలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరి యొక్క వందనములు చెప్తున్నారు. నా బంధువులను, నా తోడి ఖైదీలనైనా అంద్రోనీకును యూనియాకును, అంటే మేబీ ఈమె ఫిమేల్ అయి ఉండొచ్చు, వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు అనే మాట. ఇక్కడ 2 words మనం, ఒకటి బంధువులు అని చెప్తున్నారు. మేబీ వీ డు నాట్ నో
వాళ్ళ రిలేషన్ ఉందో లేదో మనకైతే స్పష్టంగా అయితే డిస్క్రిప్షన్ అయితే ఇవ్వబడలేదు. ఇంకో సందర్భంలో కూడా బంధువులను ఉంది. దే మే బి రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది లేదు, ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, నా తోటి ఖైదీలు అంటే పౌలు భక్తులతో జైలుకి వెళ్ళిన పరిస్థితులు కూడా వీరు ఉన్నారేమో, వీరు ఉండవచ్చు. అంటే పరిచర్లో వారు ఎదుర్కొన్న అనేకమైన పరిస్థితుల్లో దేర్ విత్ పౌలు గారితో వారు ఉన్నారు. అట్లయితే విశ్వాసులైన మనం కూడా నిజమైన సమర్పణ కలిగినప్పుడు, దేవుని కొరకు నిజమైన సమర్పణ కలిగినప్పుడు అట్టి రీతిగా ఉండవలసిన వారే ఉన్నారు. అంటే సంతోషంలోనే చాలామంది పాలు పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు, కష్టాల్లో పంచుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఇక్కడ వారు పౌలు భక్తులు ఒకవేళ జైల్లో ఉన్నప్పుడు కూడా వీరు సహకారులుగా ఉన్నట్టుగా, వారితో పాటు జైలుకి వెళ్ళినట్టుగా కూడా మనం స్పష్టంగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ప్రభువునందు నాకు ప్రియుడగు ఆంప్లియేతునకు వందనములు. ప్రియుడగు అంటే చాలా ప్రియమైన వాడు, చాలా సన్నిహితుడు అనే మాట మనం చూస్తున్నాము. క్రీస్తునందు మన జత పనివాడును ఊర్ఫానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు నా ప్రియుడగు లేకపోతే నా క్రీస్తు పనిలో జత పనివాడిగా ఉన్నాడు అని వారి గురించి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. 11వ వచనంలో నా బంధుడగు హేరోదియకును వందనములు, నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందు వారికి వందనములు అని చెప్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా చూస్తున్నప్పుడు వారితో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతాను. నా ప్రియుడైన వాడు, నా జత పనివాడు, నా యొక్క ఖైదీలో ఉన్నప్పుడు వారు నాకు సహకారులుగా ఉన్నారు, దేవుడు మరి నా కొరకు ప్రాణాలు కూడా తెగించారు అనే మాటలకు రాయడం చూసినప్పుడు వారి పేర్లు ఉచ్చరించడం చాలా ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా. వారి పేర్లు ఉచ్చరించడం చాలా ముఖ్యంగా మనం కొన్ని సందర్భాలు మనం చెప్తుంటాము, మా రూత్ అని చెప్తుంటాం. ఇక్కడ కొన్ని పేర్లు, తర్వాత అహమోతోన్ రూత్ గారు అని చెప్తుంటాం. అంటే వారు చేసిన పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటూ వెన్ ఎవర్ వి అక్నాలెడ్జ్ దేర్ సర్వీసెస్ ఆ పేరుని బట్టి వారిని అక్నాలెడ్జ్ చేస్తుంటాం. అంటే దేవుని కొరకు వారు చేసిన సేవ. అందుకే దేవుని వాక్యం చెప్తుంది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు దేవుని యొక్క సంఘమునకు, విశ్వాసులకు, సేవకులకు మీరు చేసిన పరిచర్య ఏదైతే ఉందో, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కదా. అంటే దేవుడు మర్చిపోడంట. మీరు దేవుని యొక్క నామము నిమిత్తము, సంఘము నిమిత్తము, విశ్వాసం నిమిత్తము, సేవకుల నిమిత్తము దేవుని పేరట ఏ చిన్న పని చేసినా, దేవుని పేరట ఏ చిన్న పని చేసినా మనుషులు మర్చిపోతారేమో, దేవుడు మర్చిపోడు. దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని గమనించాలి. అందుకే ఆ పేర్లు పెట్టి వారిని ప్రస్తావించి వారు ఎంత ప్రియమైన వారో, ఏ విధంగా పరిచర్లో సహకరించారో వారి గురించి మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఉన్న సంఘంగా మనం కూడా పేర్లు పెట్టి మనం వందనాలు చెప్పండి, పేర్లు పెట్టి వందనాలు చెప్పండి. ఎప్పుడైనా మనం అజయ్ సర్వీస్ చేస్తున్నాడు, అజయ్నికి ఎప్పుడైనా మనం అభినందించామా? చాలా సందర్భాల్లో అభినందించాలి. అజయ్ని మనం అభినందించాలి. అక్కడ మ్యూజిక్ వాయిస్తున్నవారు, పాట పాడుతున్నవారు, అక్కడ సర్వింగ్ చేస్తున్నవారు అభినందించాలి. ఎందుకంటే మనం చేయలేని పనులు వారు చేస్తున్నారు, మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్లో హెల్ప్ చేస్తున్నవారు, వాలంటీర్గా హెల్ప్ చేస్తున్నారు, వారిని అభినందించాలి పేరు పెట్టి. ఎప్పుడైతే పేరు పెట్టి మనం వారిని ఉచ్చరించినప్పుడు ఇట్ షోస్ అవర్ రిలేషన్షిప్. అంటే వారితో సంబంధం, వారిని మనం ప్రేమతో కదా, మన మోటివ్స్ ప్యూర్గా ఉండాలి, మన ఉద్దేశాలు ప్యూర్గా ఉండాలి, ప్రేమతో అభినందించాలి. వారి గురించి ఎంక్వైరీ చేయాలి, అటు రీతిగా మనం మాట్లాడాలి మనం. కాబట్టి రెండోదిగా పేరుతో వందనములు చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని ఇదైనా మనం గమనించి. ఎందుకంటే పౌలు భక్తులు అటు రీతిగా పేర్లు పెట్టి వారిని గురించి అక్కడ ప్రస్తావించిన సందర్భం 22 సార్లు బైబిల్ ఎక్కడా లేదు, బైబిల్ ఎక్కడ కూడా లేదు. 22 సార్లు వారి పేర్లు పెట్టి ఉచ్చరించి గ్రీట్ చేసిన సందర్భాన్ని ఈరోజు మనందరం కూడా చర్చ అయిపోయింది వెంటనే వెళ్ళిపోవడం కాదు, చర్చ అయిపోయిన వెంటనే మనము వెళ్ళిపోవడం కాదు, మనం ఒకరినొకరు గ్రీట్ చేసుకుంటాం, పేర్లు పెట్టి పలకరించడం, వారి గురించి మనం కన్సర్న్ కేర్ కలిగి ఉండడం అది ఖచ్చితంగా చేయాలి. అటు రీతిగా మనందరం కూడా విశ్వాసులుగా మనం నేర్చుకోవాలి.
మూడోది చూసినప్పుడు స్పర్శతో వందనాలు చేయాలి. అంటే ఇక్కడ ఆనాటి ఫస్ట్ సెంచరీలో కానీ, రోమన్ కల్చర్లో కానీ, జూయిష్ కల్చర్లో కానీ కిస్ పెట్టడం అనేది ఒక కల్చర్ ఉంది. ఎందుకంటే అక్కడ ఇస్కరియోతు యోధా వచ్చి కిస్ పెట్టాడు కదా, ఇస్కరియోతు యోధా కిస్ పెట్టాడు కదా, అంటే అతను పెట్టిన కిస్ కపటమైందని మనకు తెలుసు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ద కల్చరల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నాను. తర్వాత తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన కుమారుడు మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు కదా. అంటే వీ నో దట్ దేర్ ఆర్ కల్చరల్ థింగ్స్ ఆర్ దేర్. ఆ యొక్క సంస్కృతిలో ఉన్న పరిస్థితులు మనకు తెలుసు. బట్ డోంట్ ఫాలో హియర్. మన కల్చర్ ఇది కాదు. అంటే మన సంస్కృతులు మనకు ఉన్నాయి కదా. మన కల్చర్ ఏంటి? మన కల్చర్ ఇది. తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడం తప్పలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా తప్పేమీ కూడా లేదు. బట్ మన ఇంటెన్షన్ ప్యూర్గా ఉండాలి, మన ఇంటెన్షన్ ప్యూర్గా ఉండాలి. అదేవిధంగా మెన్ గర్ల్, ఉమెన్ కొంచెం జాగ్రత్త పాటించాలి. వి నీడ్ టు ఫాలో సర్టన్ ఒక పద్ధతులు మనము ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఓల్డర్ పీపుల్, యంగర్ పీపుల్, ఇవన్నీ కూడా కొన్ని పర్టికులర్స్, కొన్ని పద్ధతులు మనం పాటించాలి. మనం పెరిగిన కల్చర్ ప్రకారం, మనం పెరిగిన సంస్కృతి ప్రకారం. కాబట్టి డోంట్ ఫోకస్ ఆన్ కిస్. ఇక్కడ కిస్ అనే దాని గురించి మనం ఫోకస్ అయ్యేది అది ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో ఆ మాటను చెప్పినారు. లిటరల్గా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అది నా ఉద్దేశం. లిటరల్గా దాన్ని మనం ఇప్పుడు మన కల్చర్, ఎందుకంటే ఆ కల్చర్లో ఫస్ట్ సెంచరీ కల్చర్లో అది ఫాలో అయ్యారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన కల్చర్ ప్రకారం పలకరించుకోవడం, ప్రేమతో మన మంచి మోటివ్తో పలకరించుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం. పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా కౌగులించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. ఓల్డర్లీ పీపుల్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. కాబట్టి అది గమనించాలి. కాబట్టి మనం స్పర్శ అంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్లో కూడా టచ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. టచ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం సంతోషంగా బర్త్డేస్ ఎవరినో నోటిఫై చేస్తున్నాం, మీకు తెలిసినప్పుడు వెళ్ళి పలకరించండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, హ్యాపీ బర్త్డే టు యూ చెప్పడం తప్పేం లేదు. ఇట్స్ గుడ్. ఎందుకంటే మన ఒక కుటుంబంగా ఉన్నాం. మనం అక్కడ మనం పలకరించుకోవాలి. కొంతమంది పాపం వాళ్ళ ఇంట్లో ఎవరో కోల్పోయిన వారు ఉంటారు, లేదా కొన్ని కష్టాలు ఉంటారు, లేదా జాబ్ లేని పరిస్థితులు ఉంటారు. వాళ్ళని పలకరించడం, వాళ్ళని ఆదరించడం, వారిని బలపరచడం, ఒక మంచి విషయాలు ఏమైనా నీకు తెలిసిన సమాచారాన్ని వారికి పంచుకోవడం తప్పు లేదు. కొన్ని సందర్భాల్లో నువ్వు చెప్తున్నప్పుడు మేబీ వాళ్ళకు చాలా ఎమోషన్ అవుతుంటారు. కొంతమంది కొన్ని సందర్భాల్లో వారు బాధపడుతుంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో వారిని టచ్ తోటి వారిని ఆదరించడం, బలపరచడం, అవి చేయడంలో కూడా తప్పేమీ లేదు అనే విషయం గమనించాలి. కాబట్టి మూడోది చూసిన స్పర్శతో వందనాలు మనము చెప్పువారుగా ఉండాలి, పలకరించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనసు సెలవిస్తుంది. చివరిగా చూసినట్లయితే ప్రేమతో వందనాలు చెప్పడి. ప్రేమతో మన యొక్క గ్రీటింగ్స్ లేకపోతే మన పలకరింపులు ఏమాత్రం కూడా వేషధారణ ఉండకూడదండి. ఇది గమనించాలి. ఏమాత్రం కూడా వేషధారణ ఉండకూడదు. అంటే పైకి ఒకలాగా ఉండి లోపల ఇంకోలాగా ఉండొద్దు. మీరు ఉంటే ప్యూర్గా ఉండండి, హృదయపూర్వకంగా ఉండండి. మీరు ఉంటే హృదయపూర్వకంగా ఉండండి. మీరు ప్రైజ్ లాట్ చెప్పినా, షేక్ హ్యాండ్ ఇచ్చినా, కొన్ని సందర్భాలు ఏంటంటే కొంతమంది పలకరించకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి ఆ విధంగా చేయొద్దు. పలకరించిన ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు వెళ్తున్నప్పుడు మీరు పలకరించిన ప్రయత్నం చేయండి. అంతేకాని వేషధారంతో వద్దండి. మీరు పలకలింపు కానీ షేక్ హ్యాండ్ కానీ, కొంతమంది షేక్ హ్యాండ్ కూడా ఇలాగేస్తున్నారు. ఇలా ఇవ్వద్దు. ఇస్తే మనస్ఫూర్తిగా ఇవ్వండి. చాలామంది అబ్జర్వేషన్ అది అబ్జర్వేషన్. షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా ఇస్తున్నారు అంటే అలా కాదు. మీరు హృదయపూర్వకంగా ఇవ్వండి. ప్రైజ్ లాట్ చెప్పినా హృదయపూర్వకంగా చెప్పండి. అంటే ప్రేమతో పలకరించాలి, ప్రేమతో వారికి వందనాలు చెప్పాలి. అటు రీతిగా మీరు ఎప్పుడైతే ఉంటున్నారో మనందరం కూడా ఒక శరీరంగా ఉంటున్నాం. మనము దేవుని సంఘంగా వస్తున్నప్పుడు మనకి ఎంతగా ఒక ఆత్మీయమైన సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. వేరు ప్రాంతాల నుంచి వచ్చాం, వేరు కుటుంబ నేపథ్యాలు, మనం వేరు ఉద్యోగాలు చేస్తున్నాం, కానీ దేవుని కుటుంబంగా ఒకరిగా మనం ఉంటున్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నేను మిమ్మల్ని ప్రేమించాలన్నా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుడి, దాన్ని బట్టి నా శిష్యులని మీరు అందరూ తెలుసుకుంటారని చెప్పి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు ఇక్కడ పేతురు భక్తుడు ఏం చెప్తుంటే ప్రేమతో మీరు ముద్దు పెట్టుడి అనే మాట ఉంది కదా. ప్రేమతో ముద్దు పెట్టి వందనాలు తెలియచేయండి. కాబట్టి మీ వందనాలు ప్రేమ కలిగి ఉండాలి. ఏమాత్రం కొయ్యక్తి ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. కొంతమంది ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ఏదో మొక్కుబడిగా ఇవ్వాలి కదా, షేక్ హ్యాండ్ చెప్పాలి కదా, అలా కాదు. మీరు హృదయపూర్వకంగా చెప్పాలి, ప్రేమతో చెప్పాలి, నిష్కల్మషంగా చెప్పాలి. ఎప్పుడైతే అది చూసినావో దేవుడు అది చూస్తున్నాడు.
కాబట్టి ఈరోజు ఎక్కడి నుంచి మీరందరూ కూడా విశ్వాసులు కూడా మనందరం కూడా ఒకటే అలవర్చుకోవాలి. సంఘమునికి వచ్చినప్పుడు తప్పించుకుని వెళ్ళిపోవద్దు. మీకు కనబడిన వాడిని పలకరించండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీరు సంవత్సర కాలంలో ఇంకా తెలియని వారు యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, ఎంతమంది నీకు తెలియలేదు వారిని పలకరించడం ప్రయత్నించండి. ప్రతి వారం ఒకళ్ళిద్దరినైనా కొత్త వాళ్ళని పలకరించండి, ఒకళ్ళిద్దరినైనా కొత్త వాళ్ళని పలకరించండి. అదేవిధంగా మా యూత్ వరకు ఒక స్పెషల్ అసైన్మెంట్, మీరు చర్చ్ అయిపోయిన వెంటనే అందరినీ పలకరించండి. మా యూత్ బాయ్స్కి యూత్ గర్ల్స్కి ఇచ్చిన అసైన్మెంట్. అట్ ద సేమ్ టైం కలెక్ట్ ప్రేయర్ రిక్వెస్ట్లు కలెక్ట్ చేయండి. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు, వాళ్ళు చెప్తుంటారు. అది కలెక్ట్ చేసి మీరు తీసుకొచ్చి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు ఆ ప్రేయర్ టైంలో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రేయర్ గ్రూప్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకరినొకడు ప్రేమతో వందనములు చేయండి. అటు రీతిగా చేస్తూ దేవుడి నామాన్ని మహింపరచాలని కోరుకున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.